ఇది తెలియాలంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం గురించి తెలియాలి. ఉమ్. మనసు అంటే ఏంటండి? ఆలోచనల ప్రవాహం మనసు. ఓకే. అంతే. జస్ట్ ఆలోచనలు రావడమే మనసు. ఉమ్. మరి బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే మనం నిర్ణయం తీసుకునే ఎబిలిటీస్ ఉండేది బుద్ధి. అంటే ఏది మంచి ఏది చెడు అది ఓకే. మంచి, చెడు డెసిషన్ అని మీకు ముందే తెలుసా చిన్నప్పుడే? తెలియదు. ఓకే. సపోజ్ ఒక ఐరన్ బాక్స్ ఉంది. ఒక చిన్న ఉమ్. పిల్లాడొచ్చాడు. అది ఉమ్. బాగా నచ్చింది. అది హీట్ చేస్తుంది. పట్టుకుంటాడు. కాలుతుంది. ఉమ్. ఉమ్. కాలిన తర్వాత లేకపోతే ఒక క్యాండిల్ ఉంది. అది వెలుగుతూ ఉంటుంది. వాడికి ఆరెంజ్ కలర్ లాగా కనిపిస్తుంది. అది హీట్ అని వాడికి తెలీదు. పట్టుకుంటాడు. ఉమ్. కాలుతుంది. సో, పట్టుకోవాలి అని అనిపించడం మనసు. ఉమ్. పట్టుకున్న తర్వాత కాలుతది అని జ్ఞానం రావడం బుద్ధి. ఓకే. ఈ నాలెడ్జ్ స్టోర్ కావడం జ్ఞానం, చిత్తం. ఉమ్. ఉమ్. ఆ వచ్చిన జ్ఞానం ఐడెంటిఫికేషన్ అవుతుంది. నేను మేలు. ఇప్పుడు ఒక 7 ఇయర్స్ తర్వాత ఐ విల్ ఐడెంటిఫై యాస్ ఐఎమ్ ఏ మేల్. నేను ఉమ్. మగవాడిని, నేను ఆడపిల్లని, నేను ఈ జాబ్ చేస్తున్నా. యూ విల్ ఐడెంటిఫై సర్టన్ లేయర్స్ గా ఉమ్. మిమ్మల్ని. ఉమ్. ఇది అహంకారం. ఉమ్. ఓకే. సో అంటే థాట్స్ రావడం అనేది ఎవరు ఎవరు ఇంపల్స్ చేస్తున్నారు, ఎవరు ట్రిగ్గర్ చేస్తున్నారు థాట్స్ ని? అవి 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 ఎక్కడి నుంచి జ్ఞానేంద్రియాలు వస్తున్నాయో కూడా ఇంపల్స్ మనకి చేస్తాయి. ఇప్పుడు తెలుసు. ఒక ఆ, మీరు ఒక నేచర్ లోకి వెళ్ళారు, ఒక చెట్టుని ఉమ్. చూసారు లేదా ఒక ఫ్లవర్స్ చూసారు. ఉమ్. దాని నుంచి స్టిమ్యులస్ అయ్యి సర్టన్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఉమ్. మనకి ఏది చేయాలో అది చేస్తూ ఉంటాం. ఆ ఉమ్. అనుభవం నుంచి బుద్ధి వస్తూ ఉంటుంది. ఆ బుద్ధి వచ్చిన ఉమ్. తర్వాత వచ్చిన బుద్ధిని మనం స్టోర్ చేస్తుంటాం మెమరీగా. ఉమ్. ఉమ్. దాన్ని చిత్తం అంటాం. ఈ చిత్తము కొన్ని ఫిల్టర్ అయ్యి ఏమవుతుందంటే ఐడెంటిఫికేషన్ గా మారుతుంది. దాన్ని అహంకారము అంటాం. ఉమ్. సో ఈ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఫస్ట్ నుంచి మీరు లైఫ్ టైమ్స్ తీసుకున్నప్పుడు మీ అహంకారం ఉంది కదా, ఐడెంటిఫికేషన్. ఉమ్. నేను అనే సెల్ఫ్ డెవలప్ అయింది కదా. ఉమ్. నేను అనే దాంట్లో స్పిరిచువల్ నేను ఉంది, అహంకారం అనే నేను ఉంది. మళ్ళీ ఉమ్. నేను అనే ఐడెంటిఫికేషన్ అంటే టెంపరీగా నేను డాక్టర్ని, లేకపోతే నేను జెంట్ని, లేకపోతే నేను వీడికి ఫాదర్ని. ఇవన్నీ రోల్స్, ఫిజికల్ ఐడెంటిఫికేషన్. నేను అనే ఓకే. స్థితి ఉంది స్పిరిచువాలిటీలో. ఏది లేకున్నా ఉమ్. అది ఉంటుంది. ఉమ్. అది పోదు. అది అన్ని తీసేసుకుంటూ పోతాయి. సో ఈ సో ఇప్పుడు నేను నేను అనే అహంకారం అనే నేను ఉంది కదా, ఈ ఉమ్. చిత్తంతో పనిచేస్తూ ఉంటుంది. అది మీ మెమరీస్ ఉంటాయి కదా, ఉమ్. ఆ మెమరీస్ ఒక ఎనర్జీని ఇంపల్స్ గా జనరేట్ చేస్తాయి. ఈ జనరేట్ చేసినప్పుడు మన బాడీలో గ్లాండ్స్ ఉంటాయి. ఉమ్. ఈ గ్లాండ్స్ కి టచ్ అయినప్పుడు అవి రిలీజ్ అవ్వడం మొదలు పెడతాయి. ఆ రిలీజ్ అయినప్పుడు ఆ ఎమోషన్ ఇంకా ఇంటెన్సిఫై అవుతూ ఉంటుంది. ఇట్లా ఉమ్. పనిచేస్తుంది సిస్టమ్. ఓకే. థాట్, ఫీలింగ్, ఎమోషన్, ఇది ఒక సర్కిల్. ఉమ్. మీరు థాట్ ని అట్లా బబుల్ లాగా చూసారనుకోండి, ఫీలింగ్ గా కన్వర్ట్ కాదు. థాట్ ని అట్లే గమనించి దాంతోనే ఉంటే ఫీలింగ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఫీలింగ్ ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తే అది ఎమోషన్ గా ఇంటెన్సిఫైడ్ ఫీలింగ్ ఈస్ కాల్డ్ ఎమోషన్. ఉమ్. సో అసలు అందుకే చిత్తవృత్తి నిరోధం అంటారు. అంటే అసలు మీ మెమరీస్ అన్నిటిని తీసేశారనుకో, అసలు మైండ్ కి బేసే ఉండదు ఇంకా. ఉమ్. ఇంకా థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రెండే రెండు ఆప్షన్స్. ఒకటి ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి ట్రిగ్గర్ అయ్యన్నా రావాలి, జ్ఞానేంద్రియాల ద్వారా. జ్ఞానేంద్రియాలన్నీ క్లోజ్ చేసి గమ్ముకు కూర్చున్న తర్వాత ఇంకొక ఆప్షన్ చిత్తం నుంచి రావాలి, ఓల్డ్ మెమరీస్ నుంచి. ఉమ్. అసలు చిత్తమే లేదనుకోండి, మీరు ఐడెంటిఫై చేసుకోవట్లేదు అనుకోండి, మీరు ఒక ఒక మీ వృత్తి కానీ, మీరు హస్బెండ్ గా కానీ, మీరు ఫాదర్ గా కానీ, గ్రాండ్ ఐడెంటిఫై డ్రాప్ చేశారనుకోండి, దాన్ని నిరోధించడము అంటారు. ఉమ్. థాట్స్ ని ఆపడం కాదు, మీ ఐడెంటిఫికేషన్ ని డ్రాప్ చేయడమే చిత్తవృత్తి నిరోధం. ఓకే. ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చిత్తం నుంచే వస్తున్నాయి. చిత్తము అంటే ఇప్పుడు శరీరంగా కూడా మనకి ఎమోషన్. ఇప్పుడు మనకి ఏదైనా పెయిన్ తగిలినప్పుడు మనం వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక గోడకి తగులుతుంది మనకి. అది శరీరం ఇప్పుడు అది ఇమీడియట్ గా ఆ పెయిన్ అనేది శరీరానికి తగులుతుంది కాబట్టి ఆ ట్రిగ్గర్ ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అవుతుందా? ఆ శరీరానికి తగిలిన పెయిన్ మైండ్ కి
ఓకే ఇది పెయిన్ఫుల్ అని మైండ్ కి ఒక ఆలోచన వెళ్తుంది. సో మెసేజ్ అది పంపిస్తుంది. సో అది సెన్సెస్ అన్ని మనకి త్రూ బాడీనే వచ్చేస్తుంటాయి కదా సార్. సో ఇక్కడ అది కూడా ఉంది. పెయిన్ అనేది మీ ప్రోగ్రామ్. ఇది అన్‌ప్లెజెంట్ అనేది మీ ప్రోగ్రామ్. ఓకే. ఒకవేళ పెయిన్ ఈజ్ నాట్ అన్‌ప్లెజెంట్ అని ప్రోగ్రామ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉండేదో. ఇట్స్ ప్రోగ్రామ్. పెయిన్ ఓకే. అనేది డిస్కంఫర్ట్, ఐ డోంట్ వాంట్. దాని నుంచి ఏమవుతుందంటే ఎమోషన్ రిలీజ్ అవుతుంది ఫీలింగ్ వల్ల. ఈ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే దాన్ని ఇంటెన్సిఫై చేస్తూ ఉంటాయి అంతే. ఇప్పుడు రమణ మహర్షి గారు పెద్ద మాస్టర్స్, వాళ్ళకి క్యాన్సర్లు చాలా హెల్త్ ఇష్యూస్ తో ఉన్నాయని మనం చదివేము చెప్పారు. వాళ్ళు దాన్ని అంత క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళు అంత ఫీల్ గారు, వాళ్ళు అది జస్ట్ ఆ సైడ్ సైడ్ ని పెట్టుకుంటారు. మనలాంటి వాళ్ళు కామన్ మ్యాన్ చిన్న జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా అది చాలా పెద్ద ఇదిలాగా ఫీల్ అవుతుంటారు. ఆ ఫీలింగ్స్ అవన్నీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి? అవి మైండ్ లో అంటే మనసులో నుంచి వస్తున్నాయా, లేకుంటే అది చిత్తంలో నుంచి వస్తుందా, అహంకారంలో నుంచి వస్తుందా? అది మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది మీకు. ఓకే. ఓకే. మైండ్ అనేది దాని పని ఎంతవరకు, ఇట్ విల్ గివ్ ఆప్షన్స్. మైండ్ తప్పే లేదు. ఇప్పుడు మీరు సపోజ్ ఒక రోడ్లో లేకపోతే ఒక మూవీలో ఒక విలన్ ని చూశారు. ఒకడు మంచోడు అంటాడు, ఇంకోటి చెడ్డోడు అంటాడు. మైండ్ 100 ఆప్షన్స్ ఇస్తుంది. ఆప్షన్స్ ఇచ్చినంత మాత్రాన మనం చెడ్డోళ్ళం ఏం కాదు. మనకు బుద్ధి ఉందా లేదా అంటారు కానీ మైండ్ ఉందా లేదా అంటారు కదా ఎవరు. బుద్ధి అంటే ఏంటంటే ప్రీవియస్ నాలెడ్జ్ తో మనం ఒక థాట్ సెలెక్ట్ చేస్తాం. ఎలా సెలెక్ట్ చేస్తాం? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక వెహికల్ వస్తుంది, ఆగాల అంటుంది, లేదా పరిగెత్తాలంటుంది, లేదా సిగ్నల్ పడేదాకా ఉంటుంది. మీ నాలెడ్జ్ డిపెండ్ ఆన్ మీ కెపాసిటీని బట్టి. మీరు పరిగెత్తగలరు అనుకోండి, వెళ్ళిపో అంటుంది. లేదు నీకు ఏజ్ అయిపోయిందంటే నిలబడి ఉంటుంది. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ దేర్. మీ బుద్ధితో మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. బుద్ధితో చేసిన తర్వాత అది ఒక ఎక్స్పీరియన్స్ అయి చిత్తంలో ఉంటుంది. ఒకవేళ చిత్తంలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, ఈ బుద్ధి ఇలా చెప్పినప్పుడు ఇలా చేయడం వల్ల నాకు ఇలా వచ్చింది అని చిత్తం ప్లే చేస్తుంది. అప్పుడు రికార్డ్స్ అన్నమాట అది. ఓకే. ఓకే. సో ఈ మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు ఉన్నాయి కదా, వీటికి కూడా స్టిమ్యులస్ ఇచ్చేది అబ్జర్వరే. ఓకే. ఈ అబ్జర్వర్ పెయిన్ తో ఉంటే నేను పెయిన్ అనిపిస్తుంటుంది. ఈ అబ్జర్వర్ దాని నుంచి సపరేట్ అయిపోతే అది వేరు, నేను వేరు అనే స్థితి వస్తుంది. వాళ్ళు ఆ అబ్జర్వర్ స్టేట్ ని కూడా అబ్జర్వర్ గా ఉంటారు. అబ్జర్వ్ ద అబ్జర్వర్ అనే స్టేట్ ఉంది ఇంకొకటి. ఓకే. ఆ స్టేట్ లో ఉండేవాడికి అసలు బాడీ మీరు ఆపరేట్ చేసుకోండి, బయటకు వచ్చేయచ్చు. అబ్జర్వ్ ద అబ్జర్వర్. ఓకే. సో అబ్జర్వర్ ఉన్నాడు కాబట్టి మీకు ఎమోషన్ కి వాల్యూ ఉంది. ఆ అబ్జర్వర్ బయటకు వస్తే అసలు మనం, చిత్త, బుద్ధి, అహంకారాలకు వాల్యూ లేదు. ఓకే. ఇప్పుడు మరి ఆది శంకరాచార్యులు నేను బుద్ధి కూడా కాదు, చిత్తాన్ని కూడా కాదు, అహంకారాన్ని కూడా కాదు, మనసును కూడా కాదు అంటాడు. మరి నేను ఎవరంటే శివోహం శివోహం. మీరు ఆ స్టేట్ లో ఉంటే దాంతోనే ఉంటారు. దాని నుంచి పక్కకు రావాలి. ధ్యాన స్థితి అంటారు దాన్ని. ఆ ధ్యాన స్థితిని కూడా మళ్ళీ ఇంకొక అబ్జర్వర్ ఉంటాడు. దాన్ని హయ్యర్ సెల్ఫ్ అంటారు. సుప్రీం సెల్ఫ్ అనుకోండి. ఇంకా ఇప్పుడు మనకి అసలు ఎమోషన్స్ ఇవి మైండ్ లేకపోతే సొసైటీలో బతకలేము. అవి ఉండాలి, ఎంత ఉండాలో అంత ఉండాలి. ఓకే సార్. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తుంది కదా, అంటే ఎన్ని ఎమోషన్స్ ఇట్లా ఉన్నాయి కదా, బట్ స్టిల్ ఒక్కోసారి మనకి బాడీకి ఏదో ఒకటి తినాలని అనిపించడము, అది అట్లాగా అది అది ఇంకా ఎందుకు ట్రిగ్గర్ అవుతుంటాయి మనకి తెలుస్తుంది. అంటే అసలు అనుభవించాలని మీకు ఎమోషన్ రాకపోతే ఇంక ఇక్కడికి వచ్చి పనేంటి? ఇప్పుడు దృశ్యము, ద్రష్ట అని రెండు ఉన్నాయి. అంటే
చూసే దృశ్యాన్ని కూడా ద్రష్టే క్రియేట్ చేసింది, అబ్జర్వరే క్రియేట్ చేసింది. వితౌట్ అబ్జర్వర్ దేర్ ఇస్ నో క్రియేషన్. ఆ క్రియేషన్ ని క్రియేట్ చేసింది కూడా చూసేవాడే. అసలు ఆ క్రియేషన్ చేయడమే వాడి గ్రేట్నెస్. ఉమ్. ఆ క్రియేషన్ ని ఎక్స్పీరియన్స్ కాకపోతే ఇంకా అసలు వచ్చి ఏం లాభం భూమి మీద? అసలు కానీ ఏ ఎమోషన్ లేకుండా, ఏ మైండ్ ఉమ్. లేకుండా, ఏమి లేకుండా ఉంటే అది వేస్ట్ అసలు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మన సెల్ఫ్ కోరుకునే ఎక్స్పీరియన్స్ సమాజం దృష్టిలో కొన్ని తప్పు కావచ్చు, కొన్ని ఒప్పు కావచ్చు. అది అవన్నీ సపరేట్ డిఫరెంట్. వదిలేయండి. కృష్ణుడు ఎప్పుడు ఇలా చెప్పలేదు. సృష్టిని మాయ దాన్ని చీచి తూ నాకేంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకేంటి ఇది తినాలనిపిస్తుంది, నాకేంటి బిర్యానీ మీద మనసు పోతోంది, నాకేం డబ్బు, అన్ని ఎంజాయ్ చేయి కానీ ఏది నాది కాదు అనే కర్మయోగంలో ఉన్నాడు ఆయన. ఓకే. సృష్టిని ఎప్పుడు సృష్టి చెడ్డది, ఈ ఆలోచన చెడ్డది, అసలు మంచి చెడులే లేవు ఒక లెవెల్ తర్వాత. అది ఉంది, దాన్ని చేస్తా కానీ దాంతో ఉండను నేను. అందుకో అట్లా ఉండడమే లీల. ఓకే. చాలా మంది ఏం చెప్తారు అంటే, నీకేంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు మంచోడివి కాదు. ఆలోచనలు చెడు వస్తాయి, మంచి వస్తాయి. మైండ్ అంటేనే ఆప్షన్స్. దాంతో ఏది సెలెక్ట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సపోజ్ అదే పత్రిజీ సార్ చెప్పేది అదే, భావనా మనోమయ క్షేత్రం అనేది ఒకటి ఉంది కదా, అది సృష్టి కాదు, మనసు లక్షణమే. ఎవడో ఆయన కామెడీగా కూడా ఒకటి చెప్పాడు, హీరోయిన్ ని ఏదో రేప్ చేశాడని చెప్పి వాడు సూసైడ్ చేసుకున్నాడంట, అటెంప్ట్ చేశాడంట. నాకెందుకు ఇలాంటి చెడ్డ బుద్ధులు వస్తున్నాయి, నాకెందుకు ఇలాంటి చెడ్డ థాట్స్ వస్తున్నాయని వాడిని వాడే సెల్ఫ్ గా గిల్టీ ఫీల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేశాడంట వాడు ఎవడో. అక్కడ తప్పేంటి? వాడికి ఆప్షన్స్ వచ్చాయి. చిచి నాకు ఇలా చేయడం తప్పు కదా, ఇలా ఆలోచించడం రాంగ్ కదా అని బుద్ధి చెప్తుంది కదా. బుద్ధి మాట నువ్వు, మైండ్ మాట నీకేం పని? మైండ్ పనే ఆప్షన్స్ ఇవ్వడం. మనకి బుద్ధి ఉందా లేదా అని మనం పూర్వ జ్ఞానం ద్వారా, చిత్తం ద్వారా సెలెక్ట్ చేస్తాం. అందుకే బుద్ధుడు అంటారు కానీ మనస్సుడు అని ఏది లేదు కదా. ఓకే, సో ఇవన్నీ స్టేట్స్ అండి, ఆల్టర్డ్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. సో నువ్వు ఏ లెవెల్ తో ఎక్కువ ఉన్నావు అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇవన్నీ. అంటే జస్ట్ రియలిస్టిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను, నాది ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంకా చాలా వేరే వాళ్ళకి ఆప్షన్స్ అంటే ఇది ఒక్క క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ సార్ ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ చూస్తున్నాను, చేస్తున్నాను. నేను సాఫ్ట్వేర్లు ఉన్నా కాబట్టి నాకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. నా స్ట్రెస్ రిలీవ్ కావాలంటే నేను బార్స్కి వెళ్ళడం, క్లబ్కి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటాను. అది తప్ప ఒప్ప? అది డైవర్షన్. డైవర్షన్ వేరు, రిలాక్స్ అవ్వడం వేరు. ఇప్పుడు సేమ్ ఎనర్జీని వేరే దగ్గర ఖర్చు పెట్టడం డైవర్షన్. ఓకే. ఓకేనా? రిలాక్స్ అవ్వడం అంటే ఏమీ చేయకపోవడం రిలాక్సేషన్. ఓకే, అంటే మన సెన్సెస్ అవి కోరుకుంటున్నాయి కాబట్టి అక్కడికి పుల్ చేస్తుందని మీరు డైవర్ట్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఒకడు ఏడుస్తూ ఉంటాడు, వాడిని డైవర్ట్ చేసి ఏదో వాడికి ఇష్టమైన దాన్ని చెప్పిస్తే దాన్ని డైవర్షన్ అంటారు. రిలాక్సేషన్ రెండూ చేయకపోవడం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. నమస్తే సార్, ఒక్కోసారి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కాసేపు పాజ్ ఇవ్వు, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది విను అనేసేసి అంటారు కదా. ఆ ఇంట్యూషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అఫ్ కోర్స్ అప్పుడు కళ్ళు తెరిచి చూసినప్పటికీ కూడాను ఆలోచనల మధ్యనే, ఆ గందరగోళం మధ్యనే ఉంటాం. కానీ ఆ ఇంట్యూషన్ అనేది ఎక్కడుందో, అది చెప్పిన విషయం ఏదో అర్థం కాదు, డిఫరెన్షియేట్ చేయలేము. అసలు ఎందుకు పాజ్ ఇమ్మంటారో చెప్తా నేనండి. సార్, మీకు సపోజ్ ఒకటి మీద కోపం వచ్చింది. కోపం వస్తే ఏమవుతుంది? లేకపోతే సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫ్లైట్ అని ఒకటి ఉంది. అంటే పోరాడు లేకపోతే పారిపో. అది ఎందుకు పోరాడు లేదా పారిపో అనేది ఎందుకు వచ్చింది ఆ ఎమోషన్ అంటే, ఒక హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. ఒక థాట్ రాగానే
హ్మ్. ఆ థాట్ నుంచి బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్మ్. అడ్రినలిన్ గ్లాండ్ నుంచి. హ్మ్. ఈ ఈ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ మీ హ్మ్. థాట్ అట్లాగే పట్టుకున్నారనుకోండి రిలీజ్ అవుతూనే ఉంటాయి. హ్మ్. అవునా? అవును సార్. మీకొక ఫుడ్ గుర్తుకొచ్చింది. సలైవేషన్ హ్మ్. వచ్చింది. నోట్లో సలైవా వస్తా ఉంది. హ్మ్. అది హ్మ్. మర్చిపోయి వేరే దాంట్లో పడ్డారు. ఇంక రిలీజ్ హ్మ్. అవ్వడం ఆగిపోతుందా? ఆగిపోదా? ఆగిపోతుంది. అట్లాగే ప్రతి ఒక్క ఎమోషన్‌కి మన హ్మ్. బాడీలో ఒక హార్మోన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. ఆ ట్రిగ్గర్ అయినప్పుడు మీరు ఆ థాట్‌ని వదిలేసి సైలెంట్ అయ్యారంటే ఆ హార్మోన్ పడిపోతది. హ్మ్. ప్రతి హార్మోన్ పుట్టిన హార్మోన్‌కి దాని హాఫ్ లైఫ్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది. హ్మ్. ఎవరికైనా కొట్టాలి అనిపించిందనుకోండి, మీరు చూడండి ఒక 5 సెకండ్లు గమ్ముకుంటే ఆ ఎమోషన్ టక్కన పోతుంది. హ్మ్. ఎందుకు పోతుందంటే ఫ్లైట్ హార్మోన్స్ హాఫ్ లైఫ్ సెకండ్సే. హ్మ్. మన బీపీ పడిపోయినా, హార్ట్ రేట్ పడిపోయినా ఇన్‌ఫ్యూజన్ పెడతాం. కంటిన్యూయస్‌గా ఇస్తానే ఉంటాం. ఇచ్చి హ్మ్. వదిలేయం. అట్లా హ్మ్. ఎప్పుడైతే మీరు ఆ థాట్ నుంచి పక్క థాట్‌కెళ్లారో దాని ఆ హార్మోన్ ఎఫెక్ట్ పడిపోతది. హ్మ్. ఆ హార్మోన్ ఎఫెక్ట్ పడిపోంగానే మీరు చల్లబడిపోతారు. హ్మ్. లేదులే ఇది నాట్ రైట్ అని. హ్మ్. ఓకే. ఇంట్యూషన్ రావాల్సిన పని లేదు. గ్యాప్ హ్మ్. వస్తే చాలు. హ్మ్. అంటే ఏదన్నా కోపంలో ఉన్నప్పుడో అలాంటప్పుడైతే గ్యాప్ వస్తే చాలు. కాకపోతే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి 2 విషయాల మధ్య గందరగోళంలో ఉన్నప్పుడు, ఏది రైటు, ఏది రాంగు అనే డైలమాలో ఉన్నప్పుడు హ్మ్. ఇంట్యూషన్ గురించి మాట్లాడుతున్నా సార్. ఇంట్యూషన్ ఓకే. చెప్పేది కరెక్ట్‌గా ఉంటుంది అనేసేసి వాట్ ఈస్ విన్నాను. ఇంట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? బుద్ధా? అది డౌట్‌గా ఉంది సార్. ఇంట్యూషన్ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం నుంచి రావు. ఆహా! యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ అవి. ఓకే. యూనివర్స్ ఎప్పుడు మీ మిడ్ బ్రెయిన్‌తో కనెక్ట్ అయ్యి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. మీరెప్పుడు వినలేదు అంతే. హ్మ్. సో, కంటిన్యూయస్‌గా ఒక రేడియో ఉంది. మీరు ఆన్ చేసినప్పుడే పాటొస్తుందా? లేకపోతే కంటిన్యూయస్‌గా సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయా? సిగ్నల్స్ వస్తూ ఉంటుంది. బట్ ఆన్ చేసినప్పుడు ఆన్ వినిపిస్తుంది. చేసినప్పుడు రిసీవ్ చేసుకుంటుంది. హ్మ్. అట్లాగే యూనివర్స్ నుంచి ఎప్పుడూ మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు హ్మ్. అన్‌లిమిటెడ్‌గా, కంటిన్యూయస్‌గా. మీరెప్పుడైతే సైలెంట్‌లోకయ్యి, మీరు ఏదైతే కావాలి అని ఒక మెసేజ్ రిలీజ్ చేస్తారో జీపీఆర్ఎస్ లాగా పనిచేస్తుంది. హ్మ్. దానికి ప్రతి ఒక్క ఎమోషన్‌కి, ప్రతి ఒక్క థాట్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. హ్మ్. యూనివర్స్ ఈజ్ హోలోగ్రాఫిక్. ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే ఆన్సర్ అదే పట్టుకుంటుంది. ఓకే. దాన్ని ఇంట్యూషన్ అంటాం. ఇంట్యూషన్ హ్మ్. మైండ్ నుంచి, బుద్ధి నుంచి, చిత్తం నుంచి రాదు. యూనివర్స్ నుంచి వస్తుంది. ఓకే. ఫైన్. థాంక్ యూ సార్. ఇంట్యూటివ్ డెవలప్‌మెంట్ అని ఒక ప్రాసెస్ ఉంది. ఎలా చేయాలి హ్మ్. అంటే, హ్మ్. మీ చెవుల నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి. లెఫ్ట్ ఇయర్ నుంచి రైట్ ఇయర్ లేదా రైట్ ఇయర్ నుంచి లెఫ్ట్ ఇయర్ ఒక లైన్ డ్రా చేసుకోండి. హ్మ్. అట్లాగే మీ ఐబ్రోస్ సెంటర్ నుంచి ఒక లైన్ డ్రా చేయండి. ఫ్రంట్ నుంచి హ్మ్. బ్యాక్. అది ఎక్కడైతే హ్మ్. మీట్ అవుతుందో, ఆ మీట్ హ్మ్. అయ్యే పాయింట్‌ని జస్ట్ గమనిస్తా ఉండండి. ఓకే. ఆ పాయింట్‌ని గమనించగా సైలెన్స్ అయ్యి ఒక హ్మ్. రిసీవింగ్ మోడ్ వస్తుంది. హ్మ్. ఆ రిసీవింగ్ మోడ్‌లో యూ కెన్ రిసీవ్ మెసేజెస్. హ్మ్. దీన్ని ఆహ్, రిమోట్ వ్యూయింగ్ అనే ఒక అమెరికన్స్ సెపరేట్‌గా వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఓకే. రిమోట్ వ్యూయింగ్ అంటారు. హ్మ్. సో, నేను చెప్పాను కదా! ఆ పాయింట్‌ని వాళ్ళు హ్మ్. సైలెంట్‌గా ఇన్‌వర్డ్‌గా హ్మ్. గమనిస్తానే ఉంటారు. హ్మ్. సైలెన్స్‌లో. ఆ సైలెన్స్‌లో హ్మ్. గమనించినప్పుడు వాడు ఏదైనా క్వెషన్ రైజ్ చేశాడనుకో, హ్మ్. సపోజ్ ఇప్పుడు రిమోట్ వ్యూయింగ్ ఎలా చేస్తారంటే యూఎస్ వాళ్ళు, హ్మ్. వీడు ఎలా ఉండొచ్చు? ఈ మర్డర్ చేసిన హ్మ్. వాడి పిక్చర్ ఎలా ఉండొచ్చు? ఆ హ్మ్. ఇంట్యూటివ్ పీపుల్‌ని అడుగుతారన్నమాట. ఓకే. వాడు ఒక ట్రాన్స్‌లోకెళ్ళగలడు. వాడికి ఒక ఇమేజ్ వస్తుంది బ్లర్‌గా. హ్మ్. అట్లా కొందరు ఏజెంట్స్ ఈ రిమోట్ వ్యూయర్స్‌ని పెట్టుకుంటారు. ఓకే. సో, దాని ప్రాక్టీస్ సేమ్ ఇది. ఇంకొకటి యూనివర్స్‌లో ఎంత సింపుల్‌గా ఉంటాయంటే ప్రాక్టీసెస్ అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి. హ్మ్. మనం ఏదో కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. క్లైర్వోయన్స్ అంటే అని, లేకపోతే రిమోట్ వ్యూయింగ్ అంటే, లేకపోతే ఇలా అంటే. కాంప్లికేటెడ్‌గా ఉండేది ఏది వర్క్ అవ్వదు. ఎంత సింపుల్‌గా ఉంటదో టెక్నిక్ అంత పవర్‌ఫుల్ ఉంటుంది. హ్మ్.
చాలా మంది అబ్బా! ముక్తి రావాలంటే మా గురువు ఇవ్వాలి. లేకపోతే ముక్తి రావాలంటే నేనేదో కాలు పైకెత్తి, చేతులు పైకెత్తి లేకపోతే ఇట్లా మెడ పెట్టేసుకొని వాడి దగ్గర గంటలు గంటలు ఉండాలి. అదంతా ట్రాష్. ఏదైతే అసహజంగా, కష్టంగా ఉంటదో అది రిజల్ట్ ఇవ్వదు. అవును. ఏదైతే సింపుల్‌గా ఉంటుందో, ఏదైతే ఈజీగా ఉంటుందో అది రిజల్ట్ ఇస్తుంది. హ్మ్. దీనికి బెస్ట్ జిల్లెలమూడి అమ్మ చెప్తారు. హ్మ్. ఏదైతే సాధ్యమో దాని పేరే సాధన. ఓకే. ఓకే. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఏదైతే సింపుల్‌గా ఉంటుందో అదే స్పిరిచువాలిటీ. హ్మ్. ఏదైతే కష్టంగా ఉంటుందో మంత్రమో, పూజో అది స్పిరిచువాలిటీ కింద రాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు అందుకే దీన్ని ఐ సహజ స్థితి అనుకోవచ్చు. ఓకే. హ్మ్. సో, విల్ గో నెక్స్ట్ క్వెషన్. ఓకే. థాంక్ యూ నమస్తే సార్. సార్. నమస్తే సార్. లేట్ అయిపోతుంది. లాస్ట్. హ్మ్. నమస్తే సార్. అబ్జర్వ్. హ్మ్. ఓకే. క్యారీ ఆన్. సార్ మెడిటేటర్స్ ఒక చిన్న డౌట్. మెడిటేటర్స్ మిగతా పీపుల్‌తో కంపేర్ చేస్తే నేచర్‌లో ఉన్న నెగటివిటీని గాని, నెగెటివ్ సోల్స్‌ని కానీ అట్రాక్ట్ చేస్తారు. సో, వాళ్ళు కొద్దిగా ఆరా లాక్ చేసుకోవాలి సంథింగ్ అలా చెప్తూ ఎవడు ఉంటారు కదా! చెప్పాడు అది ఆరా నిజమేనా లాగ్? సార్? గోద్రెజ్ అంటే కీస్ కొనుక్కోవాలా నేను మనం? చాలా యూట్యూబర్స్ అంటే ఇలా పీఎంసీలో చూసినప్పుడు వీడియోస్ అలా చెప్పారు సార్. ఎట్లా లాక్ చేయాలి? దానికేదైనా సిస్టమ్ ఉందా? సంథింగ్ మెడిటేషన్‌లోనే కూర్చొని వాళ్ళు కొన్ని వర్డ్స్ అనుకుంటారు అని చెప్పారు సార్. ఏమీ లేదు. అండ్ సో, ఆరా ఎలా ప్రొటెక్ట్ అవుతుందో చెప్తా. వేర్ దేర్ ఈస్ ఎ లైట్ దేర్ ఈస్ నో డార్క్‌నెస్. సో, మన ఎనర్జీ లీక్ అవుతుంది అని చాలా మంది అంటారు. ఎనర్జీ లీక్ కాదు, వైబ్రేషన్ పడిపోతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆరాలో ఎమోషన్స్ ఉంటే లీక్ అయిపోతుంది ఎనర్జీ. నా ఎనర్జీ అంతా వేస్ట్ అయింది అంటారు. ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవుతుంది? వైబ్రేషన్ మారుతుంది. సో, దేర్ ఆర్ 2 ఫ్రీక్వెన్సీస్. ఒకటి లవ్ బేస్డ్ ఎనర్జీ, ఒకటి ఫియర్ బేస్డ్ ఎనర్జీ. రెండే ఉన్నాయి యూనివర్స్‌లో. లవ్ బేస్డ్ ఎనర్జీ వచ్చి కంపాషన్, సర్వీస్, అన్‌కండిషనల్ లవ్. ఫియర్ బేస్డ్ వచ్చి భయము, కామము, క్రోధం. ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మీ ఎనర్జీ వైబ్రేషన్ పడిపోతుంది. లీక్ అవ్వట్లేదు. ఓకేనా? ఇదేమన్నా ఓకే. నీళ్ళ కొండకి బొక్క పెడితే బయటకెళ్ళిపోవడానికి. ఇట్స్ ఎనర్జీ. ఎనర్జీ తిరుగుతూనే ఉంటుంది. ఒక దగ్గర స్టేబుల్‌గా ఉండదు ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంది? కదులుతూ ఉండేదే ఎనర్జీ. చైతన్యం అది. విచ్ మూవ్స్. అది ఎప్పుడు ఆరాలో తిరుగుతూనే ఉంటుంది. మీ వైబ్రేషన్ పడినప్పుడు మీ ఎమోషన్ తగ్గినప్పుడు వైబ్రేషన్ పడుతుంది అంతే. ఎనర్జీ లీక్ అవ్వట్లేదు. సో, మీరు హై వైబ్రేషన్‌తో, హై లవ్ బేస్డ్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతుంటే అది ఎక్కువగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఓకే. తర్వాత ప్రాణం ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. ఇంకా చేయంగా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయితే హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది గదా! అప్పుడు కంపాషన్, అన్‌కండిషనల్ లవ్ జరుగుతుంది. క్రిస్టలైజ్డ్ అవుతుంది ప్రాణం. ఏమవుతుంది? క్రిస్టలైన్ అంటే గోల్డెన్ మీన్ రేషియోకొస్తుంది. మీరు స్నో ఫ్లేక్స్ చూసారా? యెస్ దానికి సార్. ఒక స్ట్రక్చర్ ఉంటుంది మైక్రోస్కోపికల్‌గా. మామూలుగా స్నో వేరు. క్రిస్టలైజ్డ్ అయిన స్నో వేరు. ఒక ఫ్లేక్ లాగా, లీఫ్ లాగా వస్తుంది. అట్లాగే ఈ ప్రాణ గూడా క్రిస్టలైజ్ అవుతుంది. మీరు అన్‌కండిషనల్ లవ్‌ని రేడియేట్ చేయగా ఇక మీ మీద ఏ నెగెటివ్ ఎఫెక్ట్ పనిచేయదు. మీరు నెగెటివ్ వైబ్రేషన్ పెట్టుకొని లాకేసుకున్నాను. నాకు వేరే వాళ్ళ ఎమోషన్ టచ్ అయినా నాకేం గాదు అనుకుంటే అది భ్రమ. మీరు ఏ వైబ్రేషన్‌తో లవ్ బేస్డ్ ఎనర్జీ ఉందా? ఫియర్ బేస్డ్ ఎనర్జీ ఉందా? అది చెక్ జేసుకోండి. తర్వాత ప్రాణం ఎక్స్‌పాండ్ గావాలి. ఎక్స్‌పాండ్ అవ్వడమే రేడియేషన్. మీరు కంపాషన్ డెవలప్ చేస్తా ఉండండి. మెడిటేషన్‌ని డెవలప్ చేస్తా ఉండండి. వాళ్ళ మీద జడ్జిమెంట్ చేయకుండా ఉండండి. మీ ఎనర్జీ వైబ్రేషన్ తగ్గదు. లైట్ ఉన్న చోట డార్క్‌నెస్‌కి ఛాన్సే లేదు. ఎప్పుడు ఎనర్జీ వైబ్రేషన్ పడిపోతుందంటే కంపేర్ చేసినప్పుడు. వాడు నెగెటివ్, నేను మెడిటేటర్‌ని, నేను సీనియర్ మెడిటేటర్‌ని, నేను ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను. మీరంతా శిష్యులు, నేను గురువుని అన్నాడంటే వాడు పడిపోయాడు ఆల్రెడీ.
ఒక పడిపోయినోడు ఇంకో పడిపోయినోడికి చెప్తున్నాడు అనమాట. సో అద్వైతంలో అసలు క్రియేషన్ కూడా లేదు, ఒకటే ఆత్మ. కంపారిజన్ చేశాడంటే వాడు ఎక్కడ స్పిరిచువాలిటీలో ఉన్నాడు అసలు? అసలు దేర్ ఇస్ నో డ్యువాలిటీ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత. ఇంకొక విషయం నాకు తెలియంది, నాకు అర్థం కానిది ఏంటంటే, అసలు స్పిరిచువాలిటీ అంటేనే వన్నెస్ లో ఉండడం. నేను హై లెవెల్లో ఉన్నానంటే ఏంటి, నాకంటే కింది స్థాయి అనే వాళ్ళని అర్థం చేసుకోగలగాలి, డిఫరెన్షియేట్ చేయడం కాదు. ఓకే, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను వాడిని అర్థం చేసుకున్నాను, వాడు నన్ను అర్థం చేసుకున్నా పర్వాలేదు, నేను అర్థం చేసుకోవాలి. డిఫరెన్షియేషన్ చేశానంటే అసలు నేను స్పిరిచువలిస్టే కాదు. సో వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ ఇస్ నో డార్క్నెస్. కవచాలు గివచాలు జాంతా నై, కొన్ని ఉన్నాయి ఎక్సెప్షనల్ కేసెస్, అవి చెప్తాను. కవచం అంటే ఏంటి? ఎనర్జీ ప్రాణ అనేది ఏమవుతుందంటే క్రిస్టలైజ్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక స్టోన్ ఉంది కదా, ఒక స్టోన్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత క్రిస్టలైజ్ అయ్యి క్రిస్టల్ ఫామ్ అయిపోతుంది. అట్లాగే మన ప్రాణం కూడా మెడిటేషన్ చేసే కొద్దీ క్రిస్టలైజ్ అయిపోతుంది ఎనర్జీ. తర్వాత అది ఫిజికల్ కి కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలా క్రిస్టలైజ్డ్ అయితే మీరు కవచాలు ఏమీ అవసరం లేదు. ఇంకొక విషయం, ఎనర్జీ ఇంటరాక్ట్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను నెగిటివ్ పీపుల్తో ఉండకూడదు. నెగిటివ్ పీపుల్, మెడిటేషన్ చేయని వాళ్ళు, లేకపోతే దుర్మార్గులు, వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా మనకు పని ఉంది. వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే నా ఎనర్జీ పడిపోతుంది అంటే ఎక్కడున్నాం మనం అసలు? వాళ్ళకి చెప్పాలి. ఆ ఫ్రీక్వెన్సీ వల్ల మనకు కొంచెం ఎఫెక్ట్ పడచ్చు. ఎలా పడుతుందంటే వాళ్ళ వైబ్రేషన్ మనం సెన్సిబుల్ గా ఉంటాం, ఫీల్ అవుతాం. మళ్ళీ మనం ఇంటికి రాగానే మన వైబ్రేషన్ మనకి వచ్చేస్తుంది. లీక్ అవ్వదు ఎనర్జీ ఎప్పుడు. వీ కెన్ సెన్సిబుల్ టు ఇట్, బట్ వీ డోంట్ గెట్ డిస్టర్బ్. అర్థం చేసుకోండి, ఎనర్జీ లీకేజెస్, కవచాలు, ఇవన్నీ ఏదో చెప్పాలని చెప్తున్నారు అంతేగాని లేవు. సో కొన్ని ఉన్నాయి, దత్తాత్రేయ కవచం, ప్రత్యంగిర కవచం, ఇది శ్రీచక్ర కవచం. ఇలాంటివి ఏంటి అంటే మన ప్రాణాన్ని క్రిస్టలైజ్ చేయడం కోసం కొన్ని మంత్రాలు ఉన్నాయి. అవి నిజమే, కొన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ ప్రాణ అనేది క్రిస్టలైజ్ అవుతుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్. నమస్తే సార్. నమస్తే. ప్రాణం అన్న ఊర్జ అన్న ఒకటేనా? ఒకటే. అండ్ ఇందాక ఊర్జ పైకి వెళ్ళేదాన్ని ప్రాణ అన్నారు, కిందకి డౌన్వర్డ్ మూమెంట్ ఉండేదాన్ని అపాన అన్నారు, స్థిరంగా డిస్క్ లాగా ఉండేదాన్ని సమాన అన్నారు, అన్ని దగ్గరలా ర్యాండమ్ గా టర్బులెన్స్ ఫ్లో ఉండేదాన్ని వ్యాన అన్నారు. అవన్నీ మళ్ళీ ప్రాణమే. దశమహా ప్రాణాలు అను, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు ఉన్నాయి కదా, అన్ని ప్రాణాలే. బట్ మేజర్ గా దేన్ని పెక్యులియర్ గా ప్రాణం అంటాం అంటే పైకి కదిలేదాన్ని ప్రాణం అంటాం. అండ్ ఇందాక మీరు నాదాలు వినిపిస్తాయి అన్నారు, అది ఫిజికల్ బాడీ నుంచి వచ్చేవైతే కాదు ఆ నాదాలు? కాదు, మీ ప్రాణమయ కోశంలో ఉండే నాడులు వైబ్రేట్ అవ్వడం వల్ల వచ్చేవి. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద అబ్జర్వర్ అన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేసేది కాన్షియస్నెస్, హయ్యర్ సెల్ఫ్ ఆర్ కాన్షియస్నెస్? ఫస్ట్ అబ్జర్వర్ గా మారాలి, తర్వాత అబ్జర్వర్ గా మారాలి. ఫస్ట్ అబ్జర్వర్ గా మారటం అంటే ఫాల్స్ ఐడెంటిటీని అబ్జర్వ్ చేయటం. ఫాల్స్ ఐడెంటిటీ ఏం లేదు. మీ ఐడెంటిటీని అది దాన్ని ఎలాగైనా అనుకోండి మీ లాంగ్వేజ్ లో. అదే సెకండ్ ఐ, ఫిజికల్ ఐ, దాన్ని అబ్జర్వ్ చేయటం, ఎటర్నల్ ఐ. ఓకే. అండ్ అబ్జర్వ్ ద అబ్జర్వర్ నుంచి ఇంకా లేదు, ఐ మీన్ అదే లాస్ట్. అదే అక్కడ అబ్జర్వ్ చేసేది ఎవరు మరి? కాన్షియస్నెస్ కదా, వన్నెస్ తో మెర్జ్ అవుతుంది. అది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే సార్.
థ్యాంక్ యూ. ఒకే రోజు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో అది విషయం. సార్ అవి కొంచెం గ్రూపులో పంపిస్తారా సార్? హెల్త్ గ్రూప్లో వాటిల్లో జాయిన్ కావద్దు. అది చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా చేస్తాను. నాకు ఓకే టైం థ్యాంక్ సరిపోవట్లేదు. సార్ నమస్తే సార్. ఉమ్, సార్ ఈ పెద్ద డే అప్పుడు ఇంకా క్లాస్ ఏంటి కదా సార్, అది అన్నీ నీట్గా అర్థమైంది. బట్ మర్చిపోతాము సార్. తిరగా మనం రికాల్ చేసుకోవాలా అంటే, పర్ఫెక్ట్ గా మనం నీట్ గా అర్థం చేసుకోవాలా అంటే ఈ లింక్ ఇట్లా చెప్తుందా సార్ మనం యా, క్లాస్ ఇది పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. హలో కళ్యాణ్. సార్, లాస్ట్ క్వశ్చన్ ఒక్కటే. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫస్ట్ లో ఆ, పౌర్ణమి ధ్యానప్పుడు ఈడా పింగళ రెండు సన్ మూన్ రెండు ఈక్వల్ ఉంటాయి కాబట్టి మనకి ఆ ఎనర్జీ ఫీలింగ్ ఎలా ఉంటుందని, అలానే మన పురాణాల్లో కూడా బ్రహ్మముహూర్త సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటది కదా సార్, అది ఏంటి అవును, సార్? అది బ్రహ్మముహూర్తం దాని సైన్స్ టైంలో దాని సైన్స్ ఏంటంటే ఎవ్రీ మైండ్ ఇంక్లూడింగ్ టుగెదర్ వి కాల్డ్ యాజ్ ఎ గాడ్. దేవుని మనసు ఎలా అంటే, ఒక అతను ఋషి ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నివృత్తి అంటే ఏంటంటే అన్ని వృత్తులు నేనైపోవడమే నివృత్తి అని. నివృత్తి అంటే జీరో అయిపోవడం కాదు, అన్ని వృత్తులు అందరి మైండ్ నేనే అయిపోవడం, అన్ని నామాలు నావే, అన్ని రూపాలు నావే అనే స్టేట్ ని కంప్లీట్నెస్ అంటాం. సో బ్రహ్మముహూర్తం టైంలో ఏమవుతుందంటే, ఆ టైంలో ఎవడికి మైండ్ స్టేట్ లో ఉండరు ఎవరు. సో యూనివర్స్ అనేది పొల్యూషన్ తక్కువ ఉంటుంది. యూనివర్స్ కూడా థాట్లెస్ స్టేట్ లో ఉంటుంది. యూనివర్స్ కాదు, మన ఎర్త్. ఆ స్టేట్ లో మనకి ఎనర్జీ అనేది ఎప్పుడు ఇంటరాక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మైండ్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఆ స్టేట్ లో మనకి 4 కాలాలు ఉన్నాయి భూమి మీద. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం రెండేనా? ఇంకొక 2 కాలాలు కూడా ఉన్నాయి. ఎనర్జీ ఎప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాత ఎక్కువ పుడుతూ ఉంటుంది కదా, ప్రాణ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ అస్తమించిన తర్వాత ప్రాణ డౌన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఉదయించే ముందర ఒక ప్రాసెస్ జరుగుతుంది. 4 స్థితులు ఉన్నాయి. ఉదయించడం, అస్తమించడమే కాకుండా మధ్యాహ్నం, అలాగే బ్రహ్మ ముహూర్తం. సో ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో ఎనర్జీ, ఫ్రెష్ ఎనర్జీ, ఉష అంటారు దాన్ని. ఈ ఉష అనేది పుట్టడం ఆ టైంలో 3:30 to 5:30 ఉష అనేది పుడుతుంది ఫ్రెష్ గా. అది పుడుతుంది కాబట్టి దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. రెండోది, ఆ టైంలో మైండ్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఉషా కిరణాలు అనేది ఎప్పుడు జనరేట్ అవుతాయి అంటే, బ్రహ్మ ముహూర్తం కాలంలో ఎనర్జీ ప్రిపరేషన్ జరుగుతుంటుంది. ఫోర్ పాయింట్స్ గా డివైడ్ చేసుకున్నారు హై పీక్స్ పాయింట్ ని సైకిల్ 1 డేలో. సో డే హౌ ఇట్ స్టార్ట్, బ్రహ్మ ముహూర్తంతోనే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఎనర్జీ ప్రాణ అనేది పుట్టడం మొదలవుతుంది భూమి మీద. అప్పుడు ఫ్రెష్ గా అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత ఈ మైండ్ పొల్యూషన్ వల్ల, జనాలు గ్రూప్ కాన్షియస్ వల్ల, ఇంటర్ఫీరెన్స్ వల్ల వైబ్రేషన్ పడిపోతూ ఉంటుంది. ఆ టైంలో బెస్ట్. ఓకే, ఇంకేంటి? ఓకేనా? డౌట్స్ క్లియర్ అయ్యాయా? సో గైడెడ్ మెడిటేషన్ చేయాలి, అదొకటే కదా, రేపు చేద్దాం.
మూర్తి సార్ ఏదో పెట్టారు, మాట్లాడతారా? అన్మ్యూట్ చేయండి. ప్రియా, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వాలి. సో రేపు 8:30కి వస్తాను నేను. 8:30 to 9:30 ఐ విల్ డూ గైడెడ్ మెడిటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతంగా ఉంది కాన్వర్సేషన్. సూపర్ సూపర్ సార్. జ్ఞానం అసలు మేమందరం భాగ్యవంతులం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. We are so సార్ blessed. మూర్తి సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మచ్. సార్ డైలీ మేము ఇంకా క్లియర్ ఒక ఫిల్టర్ ఎట్లా క్లియర్ అవుతా ఉందో డైలీ సో మచ్ సార్. సార్ వీఆర్ గోయింగ్ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. చాలా డౌట్ సార్ మూర్తి సార్ మాట్లాడండి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ చాలా మేము ఎప్పుడు తెలియని విషయాలు, మరి ఎక్కడ దొరకని విషయాలు మీరు మరి మీ సాధన ద్వారానే ఇవన్నీ చెప్పగలుగుతున్నారని నాకు స్పష్టంగా తెలుస్తుంది సార్. ఇవి ఎక్కడ కూడా ఏ ప్రవచనాల్లో ఇంతవరకు వినని సబ్జెక్ట్ సార్ ఇది. సార్ నాకు నిన్న జస్ట్ జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ సార్. నాకు బాగా మెడిటేషన్ చేయాలని అనిపిస్తున్నా కూడా నేను ఆ మెడిటేషన్ అవాయిడ్ చేసి నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పాలిటిక్స్ సంబంధించి విన్నాను సార్. మరి నాకు ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టినట్టు అలా, అంటే ధ్యానము ఆ టైంలో బాగా చేయాలనిపించినప్పుడు చేయకపోతే ఏమవుతుంది సార్? ఎందుకు అలా జరుగుతుంది సార్? నైట్ అంతా నిద్ర లేదు సార్, నాకు అలాగ అనిపించింది. సైంటిఫిక్ ఏం జరుగుతుంది? మనం ఏమైనా తీసుకున్నాం అనుకోండి, సబ్ కాన్షియస్ నైట్ లో ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఓకే. నైట్ బెస్ట్, నాకు తెలిసిన బెస్ట్ టెక్నిక్ ఏంటంటే నేను బుక్స్ చదివి పడుకుంటాను. ఓకే సార్. సో ఏదో ఒక బుక్ రామ్తానో లేకపోతే చదివిందో ఇది ఆల్రెడీ చదివేసా మనం ఫీల్ గాను, మళ్ళీ అది ఓపెన్ చేస్తాను, మళ్ళీ చదువుతాను. ఆ వైబ్రేషన్ తోనే నిద్రపోతా, ఆ చైతన్యంతోనే ఉంటుంది. లేకపోతే యోగ నిద్ర లాగా చేస్తాను అనమాట. నాకు ఒక 5 years నుంచి యోగ నిద్ర చేయడం అలవాటు. సో లేకపోతే మెడిటేషన్ చేస్తూ పడుకుంటాం. సో ఈ పడుకునే ముందర చాలా ఇంపార్టెంట్. పడుకునే ముందర మాత్రం పాలిటిక్స్ జోలికి మాత్రం వెళ్ళకూడదు, ఎవరి సమస్యల జోలికి. మార్నింగ్ కావాలంటే చేసుకోవచ్చు, కానీ సబ్ కాన్షియస్ చాలా యాక్టివేట్ అయిపోతుంది, ఎందుకంటే ఫ్రెష్ గా ఇంప్రింట్ అయింది కదా అది. అదేలేండి సార్. సార్ ఇప్పుడు ఎనర్జీ మనం ఎక్కువ బ్రహ్మరంధ్రం నుంచి తీసుకుంటామా లేదా మన సోల్ లోపల నుంచి వస్తుంది సార్ ఎనర్జీ? సార్ ఫస్ట్ బ్రహ్మరంధ్రం నుంచి వస్తుంది. సెకండ్ అది ఫస్ట్ స్టేట్ వచ్చిన తర్వాత కుండలిని యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ అది సహస్రారంలోకి రీచ్ అయిన తర్వాత మన నుంచే పుడుతుంది. ఇంకా మనం తీసుకునేది ఉండదు, మనమే రేడియేట్ చేయడం మొదలు పెడతాం. ఓకే. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్, ఫస్ట్ ఆధ్యాత్మికతలో మనం లైట్ అని తెలుస్తుంది, సెకండ్ ఆధ్యాత్మికతలో మనమే లైట్ అయ్యి మనమే రేడియేట్ చేయడం మొదలు పెడతాం. ఇంకా మనం డిపెండ్ అయ్యి ఉండం. ఫస్ట్ లో మనకి క్యాటలిస్ట్ కావాలి, పిరమిడ్ ఎనర్జీ, క్రిస్టల్ ఎనర్జీ, గురువు, లేకపోతే ఎనర్జీ సెంటర్స్ ఉండేది, లేకపోతే మంచి ఓల్డ్ టెంపుల్స్ వెళ్ళడం, ఇవన్నీ డిపెండెన్స్ క్యాటలిస్ట్ గా పనిచేస్తాయి. సెకండ్ లెవెల్లో మనమే క్యాటలిస్ట్ అయిపోతాం, మన నుంచే పుడుతుంటుంది. ఇక్కడ డేంజర్, కొంచెం కన్ఫ్యూజన్ పాయింట్ ఏంటంటే మన నుంచి పుట్టి రేడియేట్ అయ్యేటప్పుడు మనకి ఎనర్జీ గురించి ఇంకా తెలియదు. సో ఫస్ట్ లో అది ఎనర్జీ బాగుంది, ఇక్కడ ఎనర్జీ బాగుంది, ఇక్కడ వైబ్రేషన్ బాగుంది అని తెలుస్తుంది. ఇంకా మీ నుంచి పుట్టేటప్పుడు ఇంకా మీరు అది ఇది అని డిఫరెన్షియేట్ చేయలేరు. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు చేస్తారు క్లాస్? మీరు ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు సార్. ఓకే, ఫ్రైడే చేస్తారా? చేస్తాను సార్. ఓకే సార్.
థ్యాంక్ యూ సార్. సార్ రాము గారు, ఆ, మురళీకృష్ణ. ఓకే ఓకే. ఓకే, మీరు పంపించారు కదండి హరికృష్ణ గారిది, అటెండ్ అయ్యాను. చాలా థ్యాంక్స్ అండి. సార్ హరికృష్ణ గారు, ఒక ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నాకు ఏదైనా ఒక డౌట్స్, ఏదైనా ఒక ఈ కాన్సెప్ట్స్ కానీ ఏదైనా ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు అది ఏదో ఒక రీసోర్స్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు రామ్మూర్తి గారి ద్వారా నాకు డైరెక్ట్ గా అది ఏదో ఒక వీడియోను, లేకుంటే పత్రిజీ గారి వీడియోను, సమ్ ఛానల్స్ ద్వారాను, మీరు వేరే మాస్టర్స్ ద్వారాను ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంటుంది సార్? గ్యారంటీగా వస్తుంది సార్. కన్వర్సేషన్స్ విత్ ద గాడ్ అని చెప్పి నీల్ డొనాల్డ్ వాల్ష్ ఒక బుక్ రాశాడు. దాంట్లో దేవుడు అంటే ఏంటి అంటే సపరేట్ గా ఫామ్ కనిపించి ఏదో ఆకాశవాణి వినిపించడం కాదు. మీకు ఏదైతే మీరు సిన్సియర్ గా రిలీజ్ చేస్తారో కావాలని, అది ఎవరి నోట్లో నుంచి అయినా రావచ్చు, ఏదైనా సిచ్యువేషన్స్ నుంచి అయినా రావచ్చు, ఏదైనా బుక్ నుంచి కూడా అయినా రావచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ లో అర్థం అవుతుందో అది గ్యారంటీగా ఆ రూపంలో వస్తుంది. దట్స్ హౌ యూనివర్స్ కమ్యూనికేట్స్. అది నాకు వండర్ అనిపిస్తుంది సార్. అంటే నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా విత్ ఇన్ 1 డే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది ఎట్లా పాసిబుల్ అంటే నా మైండ్ ఎవరైనా రీడ్ చేస్తున్నారా ఏంటి అనేది నాకు యూనివర్స్ కమ్యూనికేట్ చేస్తుంది. దట్స్ హౌ ఇట్ కమ్యూనికేట్స్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాము సార్. ఓకే సార్. రాము సార్ చాలా గ్రేట్ మాస్టర్. ఒక ఫుల్ టైం ఈ సెషన్ చేయిస్తారా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లాస్ట్ క్వశ్చన్ అంజలి గారు. హలో చెప్పండి సార్, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. కనిపించట్లేదు, వినిపిస్తుంది. వినిపిస్తుంది, కనిపించట్లేదు. నాకు 2000 అంటే లైఫ్ సోల్ డిజైన్ బట్టి మనకి ఈ సాధన అనేది ఉంటుందా సార్? అది కుండలిని అవేకనింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందా, లేకపోతే డ్రీమ్స్ లో శక్తిపాతం అనేది జరుగుతుంది? అలా ఏంటి సార్? క్వశ్చన్ క్లారిటీగా అర్థం కాలేదు. అంటే సోల్ డిజైన్ బట్టి మన సాధన ఇప్పుడు ఉంటుందా సార్? మెడిటేషన్ చేయాలి, కుండలిని అవేకనింగ్ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది, లేకపోతే డైరెక్ట్ గా లైట్? కుండలిని అనేది కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియకుండానే జరుగుతుంది. నాకు జరిగినప్పుడు నాకు అసలు కుండలిని అంటారని కూడా తెలియదు. ఓకే ఓకే. అయితే మీ ఒక్కటి, ఇన్ఫినిటీ ఎనర్జీ మీకు తెలియకుండా మీ గురించి మీకు అర్థం కాదు. ఒకటే పాయింట్. ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, శివుడు ఇచ్చింది యోగశిఖ ఉపనిషత్తులో. మీ ఇన్ఫినిటీ ఎనర్జీ మీకు తెలియకుండా మీ గురించి మీకు అర్థం కారు అని చెప్పేసారు. ఎట్లంటే అర్థం అవ్వలేదు. మీ ఇన్ఫినిటీ ఎనర్జీనే కుండలిని. మీ ఇన్ఫినిటీ ఎనర్జీ గురించి మీకు తెలియకపోతే ఇన్ఫినిటీ యూనివర్స్ గురించి మీకు అర్థం కాదని చెప్పేసాడు. అదే అదే ఆ మూల చైతన్యమే నేను అనే ఇదికి డైరెక్ట్ వచ్చి అనుకోని బతకడం వేరు, నోను అనుభవించడం వేరు. అనుభవం కూడా అలానే ఉంటుంది, లైఫ్ అంతా అలానే ఉంటుంది సార్. అది నాకు ఇవి జరగలేదు కానీ సార్, డైరెక్ట్ మూన్ మనం చూస్తున్న ఫుల్ మూన్ నుంచి డైరెక్ట్ అది 100 feet లో ఉన్నట్టు రెడ్ కలర్ లో స్పైరల్స్ లాగా తిరుగుతూ టప్మన్ సౌండ్ తో మన మీదకి ఫోకస్ లైట్ లాగా రెయిన్బో లైట్ 1/2 hour అలా ఉంది. అది ఏంటి సార్? అది రియల్ గా జరిగింది. నేను ఏదో అయిపోతుందా అనుకున్నాను, అది రియల్ గా జరిగింది సార్. మా మమ్మీకి నాకు, కానీ మాట్లాడుకోలేదు, ఇద్దరు ట్రాన్స్ లో అలా ఉన్నాము. అది విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు కార్లో జరిగింది. అది డ్రైవర్ కానీ మా డాడీ కానీ చూడలేదు, వాళ్ళకి ఏం తెలీదు. మేము వాళ్ళు చూడమని కూడా చెప్పలేకపోయాము. కానీ కార్కి 100 feet లోనే ఉంది ఆ మూన్. అది నేను చెప్పలేను సార్, పెద్దగా ఉంది రెడ్ కలర్ లో స్పైరల్. మా మమ్మీ అనుకున్నారంటే ఇప్పటికీ భయపడతారంటే అది ఏదో అయిపోతుంది భూమికి అనుకున్నారంటే స్పైరల్ గా తిరుగుతూ టప్ మన సౌండ్. అది మన
కారు అద్దానికి హాఫ్ అన్ అవర్ ఉండిపోయింది సార్ అలా ఫోకస్లో అయితే. ఇంత డిస్టెన్స్ అంటే నేను డైరెక్ట్ శ్రీ విద్య చేస్తూ 2020 నుంచి డైరెక్ట్గా శ్రీచక్రార్చన చేసి నేను డైరెక్ట్గా లైట్ వర్క్ స్టార్ సీడ్ ఇందులోకి వచ్చేసాను. మీరు అంటారు కదా గోల్డెన్ ఏజ్, నా పాత అదే, నేను ఎనర్జీగా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ కుండలిని ఇవేమి తెలియదు కానీ శక్తిపాతం మాత్రం ఐ టు ఐ చాలా జరుగుతుంది డ్రీమ్స్ లో. ఆ ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ అది ఇంకా డైరెక్ట్ అది షేర్ చేయండి, వింటాను నేను మొత్తం. ఏంటి సార్? మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. ఇప్పుడు కాదు, చాలా టైం పడుతుంది కదా సార్. ఇప్పుడు కాదు నేను చెప్పేది, తర్వాత ఎప్పుడైనా. చేశాను సార్, 2 minutes అని పెట్టేస్తారు, నాకు మాట్లాడడం కూడా రాదు. మీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను, మీ ఇష్టం, మీరేం చెప్తారు, మీ జర్నీ ఎంత అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను సార్. అంటే నాకు మీరు కూడా అలానే అనిపించింది. మన ఒక్క ఎర్త్ గురించి దీని గురించి ఆలోచిస్తాం, మన ఎనర్జెటిక్ వర్క్ కూడా చేసేస్తాం. ఎవరితో ఉండదు, మనం ఒక్కలే ఉంటాం. మన ప్రపంచం, మన భూమి మీద దీని వర్క్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే వార్ కానీ 3i అట్లాస్ ఇవన్నీ కూడా ముందే తెలిసిపోతే దాంతో యాక్చువల్ గా ఇది ఎర్త్ మీద జరిగే వార్ కాదు, బయట ఇంకా ఎక్కువ వార్ జరుగుతుంది, దాని ఎఫెక్ట్ కింద జరుగుతుంది. అది దాంతోనే కనెక్ట్ అయి ఉన్నాం సార్ మనం. నాకు అదే అనిపిస్తుంది, నేను డైరెక్ట్ అదే యాక్చువల్ గా ఇంకా పెద్ద వార్ జరుగుతుంది, దాని ఎఫెక్ట్ ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. అదే వచ్చింది సార్ ఇప్పుడు 2020లోనే అక్కడ 2026 to 2028 జరుగుతుందని అది ఆల్రెడీ ప్రిఫిక్స్డ్. ఇప్పుడు వచ్చేది కూడా నాకు ముందుగానే వచ్చింది. అదే మొత్తం డిఫరెంట్, అందరికన్నా డిఫరెంట్ ఉంటుంది. సరే, మీరు ఒక రోజు ఎప్పుడైనా చెప్దురులే కానీ టైం అయిపోయింది. అది ఏంటి సార్ మూంది? అది మీరే చెప్పాలి. నాకైతే ఏదో డిఎన్ఏ యాక్టివేషన్ సంథింగ్ అది కూడా శక్తిపాతం. యాక్చువల్ గా మూన్, మనం చూసే మూన్ అది ఒక ప్లానెట్ కాదు, ఇట్స్ శాటిలైట్. దానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దాన్ని ఒక హెవీ మెటల్ తో కొట్టి చూస్తే అది భూమి సౌండ్ రాలేదు, ఒక మెటల్ సౌండ్ వచ్చింది, దాన్ని రికార్డ్ చేశారు. సో పైన మనకి ప్లానెట్ నాకు కనిపిస్తుంది కానీ ఇట్స్ శాటిలైట్స్ టు మానిటర్ ఎర్త్. దాంట్లో సెంటర్ లో అంతా ఏలియన్ బేసెస్ ఉన్నాయి. అది గ్రహం కాదు, ఇట్స్ శాటిలైట్, పైకి గ్రహం లాగా క్రియేట్ చేసి పెట్టారు అంతే. అయితే సంథింగ్ ఏదో జరిగింది 2020 నుంచి ఫుల్ సపరేట్ మాట్లాడదాం అంజలి. లాస్ట్ క్వశ్చన్, టైం అయింది నాకు. పద్మజ గారు. నమస్కారం. ఇందాక మీరు యోగ నిద్ర గురించి మాట్లాడారు కదండి. అవును. యోగ నిద్ర నేను రీసెంట్ గా కపుల్ ఆఫ్ మంత్స్ లో ట్రై చేశానండి. చేసినప్పుడు నిద్రపోతాను యోగ నిద్రలో. కాకపోతే ఒక మూమెంట్, అంటే కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత నా చుట్టూ ఏదో తిరుగుతున్నట్లు, అంటే ఒక వేగమైన గాలి లాంటిది తిరుగుతున్నట్లు, అలాంటి శబ్దాలు లెఫ్ట్ ఇయర్ లోను రైట్ ఇయర్ లోను వస్తాయన్నమాట. వచ్చినమ్మటే కొంచెం వెలుగు వచ్చేస్తా సడన్ గాను. అప్పుడు లెగిసిపోయి ఇంకా కొంచెం భయం అనిపిస్తుంది, ఇమీడియట్ గా నార్మల్ గా నిద్రపోతాను. ఎందుకు అలా అంటే అవన్నీ కామన్ అండి, నార్మల్. అవన్నీ కొందరికి బెడ్ మీద హెవీనెస్ వస్తుంది ఇనిషియల్ స్టేజ్ లో, కొందరికి మజిల్ జర్క్స్ వస్తాయి, చేతులు కాళ్ళు ఆటోమేటిక్ తెలియకుండానే కరెంట్ షాక్ కొట్టినట్టు జర్కులు వస్తాయి. ఇంకా పోను తలలో ప్రెషర్ పెరుగుతుంది. ఇంకా పోను మన గురక, మన మూమెంట్స్ మనకే తెలుస్తూ ఉంటాయి. మీరు గురక పెట్టేది కానీ, మీ నుంచి వచ్చే సౌండ్స్ కానీ మీరే వింటారు. ఇంకా పోను సబ్ కాన్షియస్కి వెళ్ళి మీరు ఏం చేయాలనుకుంటే బాడీని చేయొచ్చు, సిద్ధి పొందితే యోగ నిద్రలో. ఓకే. ఈ మజిల్ జర్క్స్ రావడం, ఈ రైట్ ఇయర్ లెఫ్ట్ ఇయర్ లో ప్రెషర్ రావడం, బాడీ హెవీ అయిపోవడం, అవుట్ ఆఫ్ బాడీ కూడా రావచ్చు ఈజీగా యోగ నిద్రలో. ఇదంతా ఒక ప్రాసెస్, దాని గురించి ఏం భయపడద్దు. ఒక సౌండ్స్ వచ్చేవి మీ ప్రాణాలు, ఆ ప్రాణ చలనం వలనే. ఓకేనా?
క్లియర్? హలో. ఓకే. ప్రియా, ఐ హోప్ కొంచెం ఈరోజు బేసిక్స్ అర్థమయ్యాయి అనుకుంటాను. అందరికీ తెలుసు, కానీ వింటూ ఉండాలి క్లారిఫికేషన్ కోసం. మీరు ఎవరికైనా చెప్పాలంటే ఈజీ అవుతుందని అంతే. సో టుమారో ఐ విల్ కమ్ అండ్ డూ గైడెడ్ మెడిటేషన్. ఓకే. ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ.